నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏపీలో చూసుకుంటే ప్రధానంగా ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది, ఎవరు అధికార పీఠం ఎక్కబోతున్నారు అనే దాని గురించి తీవ్ర చర్చ అయితే ఏపీ రాజకీయాల్లో మారుమోగుతుంది. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుత రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో ఏదైతే జరిగిన పోలింగ్ చూసుకున్నా కూడా ఎట్లా అనిపిస్తుంది, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఎడ్జి జగన్కి కనబడుతాను వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మీకు ఓటింగ్ సరళి చూసుకుంటే పొద్దున్నే 7 గంటలకు మొదలైతే విలేజెస్లో కూడా ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, ఆడాళ్ళు, కుంటోళ్ళు, వీల్ చైర్లు వేసుకుని రోగంతో ఉన్నవాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మామూలుగా అయితే రారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ ఇంత ఇంత పరిగెత్తుకుంటూ ఖచ్చితంగా మనం ఓటు వేయాలి అంటే, ఎక్కడ ఈ కూటమి కనుక పొరపాటును గెలిస్తే మన సంక్షేమ పథకాలు పోతాయి, మనకు సంక్షేమ పథకాలు లేకుండా పోతాయి. వీళ్ళు ఆల్రెడీ వాలంటీర్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఇవాళ మళ్ళీ వాలంటీర్కి మేము ఇస్తాం, 10,000 ఇస్తామని మాట్లాడతారు. ఇది బోగస్ మాటలు. వీళ్ళ మనసులో వాలంటీర్ని తీసేయాలని ఉంది. వీళ్ళ మనసులో ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోతుందని వాగారు నిన్నదాకా. ఇవాళ మళ్ళీ మేము ఇస్తామంటున్నారు. సో ఇవన్నీ డ్రామా, ఎలక్షన్ మాటలు తప్పి వీళ్ళు నమ్మకూడదు. మనం పొరపాటున తప్పు చేసి వాళ్ళు గెలిస్తే మనకి సంక్షేమ పథకాలు పోతాయి. మన ముత్తకాళ్ళు ఇంట్లో అవ్వ, తాత, నాన్న, పెన్షన్లు అందరూ పొద్దున్నే 6 గంటలకి తలుపు తట్టిస్తున్నారు. గతంలో తిరిగాము, ఆసుపత్రుల చుట్టూ తిరిగి, కాళ్ళు ఇడ్చుకుని తిరిగి, 1 రోజు 2 రోజులు 3 రోజులు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అది కాకుండా తెల్లారి తలుపు తట్టిస్తున్నారు. 1వ తారీఖు 2వ తారీఖు అయ్యేటప్పటికి వాలంటీర్లు వచ్చి ఇచ్చేస్తున్నారు బిడ్డల్లాగా. సో ఇది ఈ పోగొట్టుకోకూడదు. అవి పోగొట్టుకూడదంటే మనం ఎక్కడ కూడా అజాగ్రత్త పడకూడదు అనే తాపత్రయము, ఆ భయాందోళనలు ఎక్కడ మనకు పోయి మిస్ అయిపోతున్న భయం ప్రజల్లో బాగా కనపడుతుంది. అందుకనే ఆ గ్రామాల్లో కూడా 7ంటికే ఆడవాళ్ళు, ముసలోళ్ళు, ముసలాళ్ళు కుంటుకుంటూ నడుస్తూ కూడా వచ్చి క్యూలో నిలబడ్డారు. చూసుకుంటే ప్రధానంగా ఎప్పుడు లేని రీతిగా నైట్ 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అది కూడా 81% వరకు పోలింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరికి ప్లస్ అవ్వచ్చు అనుకున్నట్టు, అధికార పార్టీకి అవ్వచ్చా, ప్రతిపక్షానికి కావచ్చు? 100% అధికార పార్టీకి. ప్రతిపక్ష పార్టీకి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వచ్చే జనాలు కాస్త యూత్లో వాళ్ళకి ఏమైనా షేర్ పడేది, యూత్లో కూడా ఒక పిఠాపురం లాంటి చోట్ల యూత్లో షేరు పడుతుంది. కానీ శ్రీకాకుళం కానీ, వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, కర్నూలు కానీ, నెల్లూరు కానీ, ఈ అన్ని జిల్లాల్లో వైసీపీ డామినేషన్ ఉంది. వైసీపీకే కనబడుతుంది. ఒక గోదావరి జిల్లాలో పంచుకుంటున్నారు. గోదావరి జిల్లాలో కొంత ఇంపాక్ట్ ఉంది. కాస్త సామాజిక వర్గ ప్రాతిపదిక పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి చుట్టం, దానివల్ల కాస్త అక్కడ షేరింగ్. గుంటూరు అలాగే అమరావతిని ప్రేమించేవాళ్ళు ఉండటం వల్ల అక్కడ కాస్త షేర్ అవుద్ది. కృష్ణా డిస్ట్రిక్ట్ మెజారిటీ మళ్ళీ వైసీపీ. సో ఆ 2-3 జిల్లాలు తప్పితే మిగతా ఎక్కడ కూడా వైసీపీ ప్రభావం తప్పితే వీళ్ళ ప్రభావం లేదు. ఎందుకంటే వీళ్ళ కూటమిని కూడా ప్రజలు హర్షించట్లా. ఇది అనైతిక కూటము, ఇది అవసరానికి ఏర్పడిన కూటము. నిన్నటిదాకా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, అసహ్యంగా తిట్టుకున్నారు. మోడీకి చంద్రబాబు తిట్టే, చంద్రబాబుని మోడీ తిట్టే, పవన్ కళ్యాణ్ బీజేపీని తిట్టే, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టే, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని అసహ్యంగా ఉమ్మూసుకోవటం ఒకటే తక్కువ. అంత ఘోరంగా తిట్టుకుని వాళ్ళు కలిశారంటే ఎందుకు కలిశారు? అధికారం కోసం తప్పితే వీళ్ళకి వేరే తాపత్రయం లేదు. ఈ చంద్రబాబు సొంత లాభాల కోసం తప్పితే వేరే కాదు. చంద్రబాబు రాష్ట్రం కోసం పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. రాష్ట్రం కోసం అయితే స్పెషల్ స్టేటస్ హామీ తీసుకున్నావా మోడీ దగ్గర? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదని హామీ తీసుకున్నావా? వైజాగ్ రైల్వే జోన్ ఇస్తానని హామీ తీసుకున్నావా? కడప స్టీల్ ప్లాంట్ మీద ఏ హామీలు తీసుకున్నావు? మోడీతోటి పక్కన మీటింగ్లో ఉన్న మోడీతోటి ఇస్తున్నాను అని చెప్పించు. అది లేదు. అది వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ చెప్పేసింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది నేషనల్ పాలసీ, మేము లీజుకి ఇచ్చేస్తాము.
స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్లో చెప్పారు. వాళ్ళు అది తెలిసిపోయిన విషయం ప్రజలకి. నేనేదో రాష్ట్ర ప్రయోజనం కోసం పిచ్చి అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబును అసలు నమ్మే స్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ ఆలోచన లేకుండా ఆవేశం తప్పితే నేను వస్తే ఏం చేస్తానని చెప్పకుండా నేను వస్తే వాళ్ళని పరిగెట్టిస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెట్టిస్తాను, బట్టలు తీస్తాను, తిట్ట రాజకీయం. ప్రజలు నిన్ను గుండా రాజ్యం చేయడానికి, రౌడీ రాజ్యం చేయడానికి నేను గెలిపించాలా? నువ్వు వస్తే ఏం చేస్తావని చెప్పడం పోయి వాళ్ళని కూర్చోబెడతాను ఏం మాట్లాడి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. చూసుకుంటే ప్రధానంగా నిన్న జరిగిన పోలింగ్ కాకుండా జరిగిన దారుణాలు చూసుకుంటే అటు గుడ్డలతో కొట్టుకోవడం కానీ, ఎమ్మెల్యే సామాన్యుని కొట్టడం, సామాన్యుడు ఎమ్మెల్యేని కొట్టడం కానీ, కట్టెల దాడి కానీ, ఇవన్నీ చూసుకుంటే ఎట్లా ఏం చెప్పదలుచు? ఫ్రస్ట్రేషను తెలుగుదేశం వాళ్ళకి ఆ కూటానికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్లో ఇక ఓడిపోతున్నాం అన్నప్పుడు మనకు ఓటైన వాళ్ళని కొట్టాలి. ఓటైన వాళ్ళని అల్లరి చేసి అల్లరి సృష్టించి ఎన్నికలు అయిపోయినాక ఎన్నికలప్పుడు ఏం చేయలేకపోయారు, పారామిలిటరీ అన్నీ ఉన్నాయి కనుక ఎన్నికలు అయిపోయినాయి చెదురు ముదురు ఒకటే తప్పితే ఇది ఫ్రస్ట్రేషన్. అంతకన్నా ఇంకేం ఓడిపోతామని తెలిసినప్పుడు ఈ అన్నీ పోయినాయి, ఏదో అల్లరి గిల్లరి చేశానో సాటిస్ఫై అవటం, అది తప్పితే ఇంకేం లేదు. అప్పుడు అది ఒక ఎమ్మెల్యేని ఓటర్ కొట్టడం, ఓటర్ని ఎమ్మెల్యే చిన్న న్యాయం. అతను ఓటర్ అడిగింది చాలా న్యాయం. నువ్వు ఎమ్మెల్యే అయినా నువ్వు ఎమ్మెల్యే సరే ఎమ్మెల్యే 10 చోట్ల తిరగాలి అన్న ఒక మాట చెప్పేసి వెళ్ళుండొచ్చు. అది భార్యతో కూడా వెళ్ళిపోయి వేస్తాడంట. అడిగితే ఈయన కోపడితే వాడు భాష కూడా ఆ పిల్ల ఓటర్ కూడా కొంచెం భాష పరుషంగా మాట్లాడాడు. అంటే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే మరి గతంలో మీరు కూడా వంగ గీత గారికి గెలుస్తారని చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు సర్వేలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ వైపు తిరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. సో మరి ఎట్లా ఉండొచ్చు అంటారు మరి పిఠాపురం ప్రధానంగా? ఎందుకంటే 80% ఓటు పర్సెంటేజ్ అక్కడ. సో అంటే వ్యతిరేక ఓట్లు పడ్డాయి అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా, దేనికి ఫేవర్ ఉండదు? లేదు, పిఠాపురంలో ఎక్కువ పర్సెంటేజ్ అన్ని చోట్లకు పడ్డారు. రెండు వర్గాలు కూడా మొబలైజ్ వ్యవస్థగా చేశారు. ఎక్కడ ఒక ఓటు కూడా మీరు పోకూడదు, మొబలైజ్ చేసుకున్నారు. ఆ మొబలైజ్ వల్ల రెండు వర్గాలు మొబలైజ్ చేయటం వల్ల బాగా అంటే 2% పెరిగింది గతంలోకి ఇప్పటికి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష. అతను వీళ్ళు సర్వేలు వాళ్ళ మనుషులు వాళ్ళ మీడియా చేసే హడావిడి తప్పితే ఆ పిల్లలు లోపల కాదు హడావిడి, బయట ఈ కుర్రాళ్ళు హడావిడి తప్పితే యాక్చువల్గా. ఎందుకంటే అనేక కారణాలు అతనికి ప్రతిబద్ధంగా ఉన్నాయి. అడుగుతున్నారు, నువ్వు చంద్రబాబుతో ఎలా చేతులు కలిపావు? కాపులకు అన్యాయం చేసి కాపులను అవమానించి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం కాపుల కమిషన్ మేనిఫెస్టోలో పెట్టావు చంద్రబాబు. ఈ మేనిఫెస్టోలో నెరవేర్చు అని అడిగినందుకు, ఆ ఉద్యమం చేసినందుకు అతన్ని పెట్టారు. ఆ రోజు దాసనారాయణరావు గారితో కలిసి చిరంజీవి చంద్రబాబుని నిందించి నువ్వు పదవిని రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశాడు, ద్రోహం చేశాడని. అలాంటి చంద్రబాబుతో చేతులు ఎలా కలిపారు? ఇదే చంద్రబాబు లోకేష్ మా అమ్మని నిందించారు, మిమ్మల్ని వదిలిపెట్టడం సిగ్గుందా శరం ఉందా అని ఆవేశంగా పౌరుషంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆ పౌరుషం ఏమైంది? అమ్మని తిట్టితే కూడా మర్చిపోయి చంద్రబాబుతో చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కాపులు దేవుడిగా భావించే వంగవీటి రంగ హత్యకి వ్యూహం పన్నింది చంద్రబాబుని ప్రపంచం అంతా తెలుసు. ఇలాగే కాపులకు ద్రోహం చేసి నీ తల్లిని అవమానించి నువ్వు ఇంత పౌరుషంగా మాట్లాడి ఆ పౌరుషం ఏమైపోయింది? ఏ అవసరం కోసం చేతులు కలిపారు? దేనికోసం అక్కడ లొంగిపోయారు అనేది ప్రజలు అడుగుతున్నారు. ఈ సమాధానం చెప్పలేకపోతారు. కాపు అంటే నువ్వు అమ్మాయి కాపు ఆడపడుచు, నువ్వు కాపు అయితే అమ్మాయి కాపు ఆడపడదు కదా. సో ప్లస్ నిలకడలేని మాటలు. పవన్ కళ్యాణ్ నిలకడ ఇతను గెలిపిస్తే హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు భీమవరం ఓడిపోయినాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు. రేపు ఈయన గెలిచినా హైదరాబాద్లో కూర్చుంటాడు. మనకు ఏదైనా సమస్య వస్తే గీత అయితే ఇక్కడే ఉంటుంది ఆవిడ. మనం వెళ్ళి అమ్మ ఇది సమస్య తీర్చండి అడగచ్చు, గట్టిగా నిలదీయచ్చు. వీళ్ళు ఎక్కడో ఉంటాడు, ఈయన కలవడం కుదరదు. ఈ పిఏలు మేనేజర్లతో మాట్లాడాలి. గెలిచే ఛాన్స్ ఉండదంటారా? కష్టం. అదే అందుకనే అగ్ని పరీక్ష అన్నాను. అగ్ని పరీక్షలో ఉన్నాడు అతను. ఇంకోటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూసుకున్నా కూడా గతంలో 1,00,000 పైన పడ్డ ఓట్లు ఈసారి 4 లక్షల ఓట్లు పడడం జరిగింది. సో దీని వెనుక ఎట్లా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఇన్ని పడవచ్చు అంటారా, లేకపోతే ఎట్లా అంటారు? ఎటువైపు మళ్ళీ వచ్చి ఓట్లు? ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రత్యేక వ్యతిరేకం కన్నా కూడా కొంచెం ఫ్యాన్స్ గొడవ పవన్ కళ్యాణ్కి కొంచెం మెజారిటీగా. ఎందుకంటే ఫ్యాన్స్
ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఉంటారు కదా, ఎడ్యుకేటెడ్ కన్నా ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఉంటారు కదా, ఈ వాళ్ళకి మిగతా విషయాలు అనవసరం. ఏమిటి దీనివల్ల మంచి చెడు మన రాష్ట్రానికి మంచిగా ఏమి ఆలోచిస్తారు కదా. ఆ ఫ్యాన్కి ఆ విదేశాల్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియదు, ఏదో బ్లైండ్గా వేసేస్తారు మన 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 అభిమానంతో. ఆ అభిమానంతో పడ్డాయి కొంచెం పెరిగింది, దాంట్లో కొంచెం అడ్వాంటేజ్ పవన్కి ఉండొచ్చు. కానీ టోటల్గా పవన్ ఈజ్ నాట్ ఈజీ వాక్, రోజా ఈజ్ నాట్ ఈజీ వాక్, అంబటి రాంబాబు ఈజ్ నాట్ ఈజీ వాక్. అంబటి రాంబాబు అంతా గుర్తొచ్చింది, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు మా మాట వినట్లేదు, తొత్తులుగా మారుతున్నారు టీడీపీకి అని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఏంది అంటే ఎట్లా చూడొచ్చు? అది సిగ్గుచేటు కదా, అది సిగ్గుచేటు. ఎందుకంటే అంబటి రాంబాబు చాలా సిగ్గుచేటు అనమాట. మీరు అధికారంలో ఉన్నారయ్యా, మీరు అధికారంలో ఉండి పోలీసులు మా మాట వినట్లేదంటే ఇక దాన్ని నవ్వాలా ఆడవాలి, అది చాలా సిగ్గుచేటు అనమాట. అతను కరెక్ట్ వాగుడు కాదు, అది ఏదో ఇది అంటారే ముందస్తు దాడి అని, వాళ్ళు అనకుండా ఆ మాట మనమే అనేస్తే పోతుంది కదా అన్నట్టు. అంతే తప్పితే అది చాలా మీరు అధికారంలో ఉంటే పోలీసులు మా మాట ఎందుకు ఏడవను మీరు ఇంకా కదా, అది తప్పుడు. ఎట్లా చూస్తారు సార్ మరి ఇప్పుడు? ఎందుకంటే 175 నియోజకవర్గాలు, 150 సీట్లు, 75 సీట్లు. సో మరి ఏ పార్టీకి ఎన్ని రావచ్చు అంటారు మీ అంచనా? అనాలిసిస్ గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ రిపోర్టు మా టీంతో చేశాను. చేస్తే 115 నుంచి 125 గ్యారంటీ వైఎస్ఆర్సీపీ గ్యారంటీ. ఆ పైన పెరుగుతుందే కానీ తగ్గదు. వాళ్ళు 40 నుంచి 45 కూటమికి, అంతకుమించి రాదు, అంతకుమించి వచ్చే ప్రశ్న లేదు. అది ఒక 5 సీట్లు అటు ఇటు, అది లాస్ట్ మినిట్లో అది పెద్దగానే పెరిగేది అనేది. 115 నుంచి 125 లోపు గ్యారంటీ వైఎస్ఆర్. అది గ్రౌండ్ స్టడీ. ఇది నేను వైఎస్సీపీ పార్టీ మనిషిని కాదు, నేను ఏ పార్టీ మనిషి కాదు, నా అనాలిసిస్గా నా టీం తోటి గ్రౌండ్ రియాలిటీలో చేసే దాంట్లో వచ్చిన లెక్కలు ఇవి. ఖచ్చితంగా ప్రజలు ఈ సంక్షేమ పథకాలు అతన్ని గట్టెక్కిచ్చేస్తాయి. సంక్షేమ పథకాలను వాళ్ళు అనవసరంగా కెలికి, వాలంటీర్ వ్యవస్థను కెలికి, రీసెంట్గా మళ్ళీ ల్యాండ్ టైటిల్ని ఇప్పుడు చంద్రబాబు డొల్లతనం మళ్ళీ బయటపడింది. మీ ఎమ్మెల్యేనే వయావుల కేసవే బ్రహ్మాండంగా మాట్లాడాడు. అది చాలా గొప్ప ప్రాజెక్టు, గొప్ప కార్యక్రమం. అది చాలా రష్యాలో చేశారు, మన దేశంలో రాజస్థాన్లో చేశారు. ఇది జగన్ పెట్టింది కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఇది పారదర్శకంగా చేయండి, డిజిటల్ చేస్తే ఈ భూ కబ్జాలు ఆగిపోతాయి. లేకపోతే ఎప్పుడూ తెల్లవాడు బ్రిటిష్ వాడు చేసిన కాలంలో సర్వే, అది దొంగ డాక్యుమెంట్లు, భూ కబ్జాలతో పేర్లు, బినామీ పేర్లు ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ డిజిటలైజ్ చేస్తే ఇక ఆ భూ కబ్జాలకు అవకాశం ఉండదు. ఇంతవరకు జరిగిన భూ కబ్జాలు కూడా బయటపడతాయి. చంద్రబాబు భయం అదే. ఇప్పుడు చంద్రబాబు ఇది కనుక ఈ డిజిటల్ అయితే మొత్తం మన భూ కబ్జా వీరుడు కదా, భూ కబ్జాలను బయటపడతాయి అని చెప్పి. ఇంకోటి చూసుకుంటే మరి ఎంపీ స్థానాల విషయంలో చూసుకుంటే అటు బీజేపీ గవర్నమెంట్, మళ్ళీ బయట సర్వేలు కూడా మోడీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ మోడీ కూడా ఇటు అంటే మోడీ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. సో మరి ఆ ఎంపీ స్థానాలలో ఏమైనా ప్లస్ అవ్వచ్చు అంటారు కూటమికి? దేశంలో మోడీ ప్రభావం వేరు, ఆంధ్రప్రదేశ్లో మోడీ ప్రభావం వేరు. ఆంధ్రప్రదేశ్లో మోడీ ఆంధ్రాకి ఏమీ చేయలేదు, అన్నీ మోసం చేశాడు, మొండి చేసి చూపించాడు అని ప్రజలు మోడీని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విలువ ఇవ్వట్లేదు. దేశంలో ఉన్న వేరు, ఇక్కడ ప్లస్ మన రాముడు పేరు, రాముడు వల్ల అందరిలో రామున్నాడు. రాముడు ఏమి బీజేపీ మెంబర్ కాదు కదా, కనుక అది పెద్ద మోడీ ఇంపాక్ట్ మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోడీ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే విభజన చట్టంలో విభజించినప్పుడు ఈ సరిగ్గా చేయలేదు, అది 10 ఏళ్ళైనా కూడా ఈ కరెక్ట్గా నెరవేర్చలేదు, మోడీ సహకరించలేదు అని మోడీ మీద చాలా ద్వేషంగాను కోపంగాను ఉన్నారు. కనుక ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉండదు. ఇక ప్లస్ క్యాండిడేట్స్ ఎవరమ్మా? బీజేపీ క్యాండిడేట్స్ తెలుగుదేశం నుంచి వచ్చిన సుజనా చౌదరి, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, తెలుగుదేశం నుంచి వచ్చిన ప్రెసిడెంటే తెలుగుదేశం నుంచి వచ్చిన, కాంగ్రెస్ నుంచి వచ్చింది ఆవిడ కదా ఆవిడ. సో వీళ్ళందరూ కేవలం వాళ్ళకేదో గెలిస్తే ఒక పదవి వస్తుంది, కేంద్ర మంత్రి వస్తాం అనే ఆశతోటి ఉన్నారు తప్పితే పార్టీ కేడరు
ఇప్పుడు లేదు, పార్టీ క్యాడర్ మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. మోసం జరిగిపోయింది మాకు. మొత్తం తెలుగుదేశం ఏజెంట్లకు సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్ ఏజెంట్లకు సీట్లు ఇచ్చారు. ఇన్నాళ్ళు బీజేపీ అజెండాని మేము గుండెల్లో పెట్టుకుని నడుస్తారు మా నాయకులు ఎవరు కాకుండా. ఈవిడ తెలుగుదేశం ఏజెంట్గా పనిచేసింది. ప్రెసిడెంట్ ముసుగులో తెలుగుదేశం ఏజెంట్గా మరిది గారి కోసం పనిచేసి తప్పితే పార్టీని నష్టపట్టేసిందని కార్యకర్తలు ఎవ్వరు కూడా ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. అందువల్ల ఖచ్చితంగా ఆ ప్రభావం ఉండదు. సో ఇప్పుడు మీ విశ్లేషణ ప్రకారం చూసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే రాబోతుందంటారు. గ్యారంటీగా దాంట్లో ఏమీ సందేహం లేదు. 100%. అంత వాళ్ళు అన్నట్టు 175 లేకపోవచ్చు కానీ బట్ అధికారం 90 వస్తే చాలు. ఇంకా అంతకు పైనే వస్తాయి, 90కి పైన 115 నుంచి 110 దాకా వస్తాయి. సో 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.